కర్నూలు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అధికారుల్లో కలకలం రేపుతున్నాయి. ఆదోని నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ హాస్టల్ను పరిశీలించిన ఆయన చిన్నారులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, ప్రభుత్వ పథకాల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం చిన్నారుల పోషక ఆహారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, క్షేత్రస్థాయిలో కూడా అదే స్థాయిలో అమలు జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మీరు డబ్బులు సరిపోవడం లేదు, అడ్జస్ట్మెంట్ కోసం 150, 120, 130 గ్రాములు ఇస్తా ఉన్నారు. దట్ ఈస్ ఓకే. మీరు తెలుసుకొని చెప్పాల్సింది ఇది మా నువ్వు 600 గ్రాములు రైస్ అని బాగా దీని సంగతి ఎవరు చూడాలి చెప్పండి. నేను ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఇక్కడ కొన్ని తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కౌతారం వరకు కూడా లాస్ట్ మండల్ అక్కడ కూడా పోయి వచ్చాము. కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి విలేజ్లో, ఐ మీన్ హాస్టల్స్లో పరిపూర్ణమైన జ్ఞానం అంటే అన్నీ తెలుసుకోకపోవడం, వాళ్ళకు కొన్ని తెలియకపోవడం, వాళ్ళకి ఎట్లా ఏంది అనేది చెప్తా ఉన్నాం. నాకు చాలా బాధాకరం అండి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన మెనూ ఆ క్వాంటిటీస్ కూడా సరిగా తెలియని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ రేషన్ షాపులలో డైరెక్ట్ డబ్బా పెట్టి పోస్తా ఉన్నారు, 20 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఎందుకు ఎవరైనా సరే అది బయటికి తేవడం లేదు? ఒక చిన్న దుప్పటికి లేదు, ఒక హాస్టల్లో చలికి ఆ పాపను బయటికి తరిమారంటే అంత వైరల్ అయింది ఆ వీడియో. ఇమ్మీడియట్గా మా నోటీస్కి రావడం, ఎవరు కంప్లైంట్ చేయలే. మాకు సోషల్ మీడియాలో వచ్చింది, ఇమ్మీడియట్గా మేము సస్పెండ్ చేయించాము ఆమె వార్డెన్. అట్లా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని, అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, జరిగే తప్పుల్ని ఎవరైనా సరే ఫోన్లలో తీసి మాకు పెడితే కన్నా మాకు కూడా పెట్టాల్సిన పనిలే. మీరు ఏమో సోషల్ మీడియాలో పడేస్తే చాలు మా నోటీస్కి వచ్చేస్తుంది. దాదాపు 1000-2000 మంది నన్ను ట్యాగ్ చేశారు ఆ చిన్న ఇష్యూ మీద. అప్పటికే నేను చేసేసిన, కానీ వాళ్ళకి అంత వేల మందికి ఎంత నమ్మకం విజయప్రతాప్ రెడ్డి సార్కి చెప్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆ భరోసా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేయగలిగితేనే కొంచెం న్యాయం చేసినట్టు ఒక తృప్తి ఉంటుంది మనం చేసే ఉద్యోగానికి. అందుకే అధికారులు ఎక్కడ కక్కుర్తి పడకుండా, ఎక్కడ ఈ పేదలకు పెట్టే భోజనాలండి ఇవన్నీ ఏదైనా డబ్బులు ఇంకొక ఆఫీసులోనో కమిషన్లో లేకపోతే కాంట్రాక్ట్లో కాదు, పేదలకు పెట్టే భోజనాలు, కడుపుకు తినే అన్నాలు. ఆడ కూడా మనం డబ్బులు సంపాదించుకోవాలని ఆశపడితే అంతకంటే దుర్మార్గం ఏం లేదు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు కలిగి ఉంటుంది, అన్ని రైట్స్ ఉంటాయి దానికి. కాబట్టి ఖచ్చితంగా మేము పేదలకు అన్నాలు ఇవ్వాలా, సక్రమంగా ఇవ్వాలా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగాలని చెప్పి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 1400 రూపాయలు 10th లోపు పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు 1600 రూపాయలు 2023లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరగలేదు. రేట్లు అట్లే ఉన్నాయా? లేదు, మారిపోయింది. క్వాంటిటీస్ అలాగే ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన మెనూ జిఓఎంఎస్ నెంబర్ 2022లో ఇచ్చారు, ఫిబ్రవరిలో. అదే కంటిన్యూ అవుతా ఉంది. కానీ డబ్బులు మటుకు సరిపోవడం లేదు. సరిపోవు. అది వీళ్ళు కొంచెం కన్జ్యూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మేము కూడా కొన్ని చూస్తున్నట్టు పోవాల్సిన పరిస్థితి. అదే మనం కరెక్ట్గా ఇస్తా ఉంటే గట్టిగా పట్టుకొని ఇమీడియట్ చర్యలు తీసుకోవచ్చు. కానీ మేము ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, కొంచెం 200 రూపీస్ పెంచండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. కొంచెం రేషన్ షాపులలో కూడా కొన్ని బాగలేదు, సక్రమంగా గీయడంలో 20 రూపాయలకి చక్కెర తీసుకోవడం, ఆ డబ్బా పెట్టి వేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ వీడియోలు పెట్టండి, ఎవరైనా సరే న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ అన్నాడు.